నాందా అరవడాక్టర్ని. నాకుదా తెలుగు సరిగ్గా రాదు. నేనా తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక మొత్తం దేశాలు తిరిగి వచ్చాను రా. డాక్టర్ చెయ్యి పడితే ఏ పేషెంట్కైనా లేచి పరిగెత్తాల్సిందేరా. సార్ సార్ నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి వచ్చావు? నేనా సార్, మన దాచేపల్లి కాంతికుమార్ కాడ పొడిచి 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 మన దాచేపల్లి లైమ్సాడు రాయాకుల కాడ పొడిచి పొడిచి. సరే ఓయ్, నీకు అంతకు జీతం ఎంత ఇచ్చారు? నాకా సార్ 350 ఇచ్చారు సార్. 350 ఇచ్చారా? అవును సార్. మీరు 250 ఇస్తాలే గాని నా దగ్గర చేరిపోరా. సార్ జీతం పెట్టమంటే తగ్గిస్తారు సార్. నీ సర్వీస్ ని చూసి పెంచుతాను రా. అలాగే సార్. పేషెంట్లన్నీ తీసుకురాపోరా. నువ్వు పోయి సార్ మంచి కాంపౌండర్ ని తీసుకురాపో నా దగ్గరికి. నాకు తెలిసిన మన చిరుకులపేట నర్సు 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 ఒకటి ఉంది, చిలకలూరిపేట నర్సునే తీసుకొస్తావురా? అవునన్నా. ఎందుకు? నీతో అనుభవం ఉంది అక్కడ. నర్సపేట, చిరుకులపేట, దాటమై 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 తీసుకురాపో. అలాగే. వచ్చిందండి వయ్యాల. మన నేను చెప్పిన పూర్వకు మన చిరుకులపేట నర్సు నర్సు సార్. ఇంకా మంచి బోని అయిందిరా మనకి. 2 పక్కల పనికొచ్చింది కదా జీతం. సార్ నేను నర్సాపేట నర్సుని తీసుకొచ్చాను, నాకు జీతం పెంచుతా సార్. అరే నీ సర్వీస్ ని బట్టి ఎంత మందిని తెస్తావో అంత మందిని చూసి నీ రేటు పెంచుతునురా. అలాగే సార్. సార్ అమ్మా మనం తెలుగు వాళ్ళం, వాడు అరవరా కొడుకు, వాడికి తెలుగు నయ్యాట. మనం చెప్పుకోవాలి. జాగ్రత్త చూసుకోమ్మా. ఎండ ఎండ చెప్తుండు. ఎండ ఎండ గానా పడుతున్నాడు మేవే. అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, జారు పైట జారు పైట కొడుతుంది అన్ను కన్ను ఎప్పుడో కలిసింది. ఊరోళ్ళు పెట్టి తాళి కాదా ఈ దయ్యులా
ఊరోడు విట్టి ఎగతాళి కాదా దిక్కు నన్ను చూసి నా మనస వచ్చాయిగా వస్తావా అడిగింది ఇస్తావా ఊరసు ఆవే పరిమితుగాను నిన్ను చూసుకుంటాను ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను పరిమితుగాను నిన్ను చూసుకుంటాను ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను ఇంత బయట పట్టుకుంటాను మీరు దాటిపోయాక ఉత్పత్తులు వేస్తేను తెలిసాక ఉసిరి పెట్టి పోటీను పక్క తీసిన మానేస్తానే నీవులోదని ముందుస్తానే ఒకసారి వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలాయి రావే వచ్చాను వస్తావా అడిగింది ఇస్తావా ఇదేమయ్యా మన దాటపల్లి బిజీ ఎత్తుకున్నట్టు బస్సీగా మట్టుకుపోయారమ్మో ఇది మామూలు బంక కాదమ్మా మన చిగురుపేట దాటపల్లిపై ఏం ఒట్టుకుంటున్నారు. యాందిరయ్యా ఏం చేస్తున్నా వామ్మో అబ్బో అంచేటను ఓ డేట్ అంజాడా ఈ అక్కుడు బంక అబ్బా అమ్మా ఏం ఒత్తుకుంటున్నాలే సార్ పేషెంట్ని తీసుకొచ్చారు సార్. పేషెంట్లను తీసుకురావచ్చావా? తీసుకొచ్చారు సార్. ఏమి రోగము? కడుపు పెట్ట సార్. కడుపులో నొప్పి? అరే కడుపు నొప్పి కాదు అలా కొడుక కడుపు నొప్పి కడుపులో నొప్పి కాదు పెట్టదు. అరే నేను ఏం చెప్పినరా నీకు? నాకు తెలుగు సరిగ్గా రాదు. నేను నేర్పిస్తాగానా? నువ్వు నేర్పిస్తారో హడుపులో నొప్పి ఉన్నాళ్ళని తెచ్చావు రేరా. అక్కడ బంక ఉందంట అది అట్లానా? తీసుకురాపో జర కొంచెం దగ్గరికి. అయ్యో అమ్మా పండుగ అమ్మా. ఏం లేడు అబ్బాయి అరవై కొడుకు ఏం లేదు పండుగ ఏం లేదు పండుగ వచ్చిందండి వయ్యారి. ఎక్కడ ఉందిరా నొప్పి? కాళ్ళ కింద ఉందంట నొప్పి. అవును డాక్టర్ గారు. పాదాలు ఉంటాయి కదరా? కాదు నొప్పి అంట.
అబ్బో ఆ. సార్ సరే ఆ, నీ జీతం పెంచుదని గాని ఆ, ఇంకా తీసుకురాపో తక్కిన వాళ్ళని. వస్తా సార్ అదే జాజుల జడదెబ్బ సూటిగా గుండెల్లో కొట్టిందబ్బా అందం దెబ్బ తగిలిందో ఎబ్బ జాజుల జడదెబ్బ సూటిగా గుండెల్లో కొట్టిందబ్బా అందం దెబ్బ తగిలిందో ఎబ్బ పాఠం చూడబ్బా ఆటే ఆడబ్బా మొక్క విచ్చిన చుక్క పండులో నిగ్గులేరుకుంటా రేపిన సిగ్గు చండుతో లెక్క మాడుకుంటా పండగ నీడు పండగే ఈనాడు చూపుతో చూలించేస్తా చూడమ్మడు అందం దెబ్బ తగిలిందో ఎబ్బ పాఠం చూడబ్బా ఆటే ఆడబ్బా
పేటలో మెలికలేసుకుంటా ప్రేమ వీధిలో కాముడింటిలో జాము గడుపుకుంటా కిందనే కాయిస్తా కాయనే పండిస్తా అందనే అందిస్తుంటే అడిగిందేస్తా ఆటం చూడప్పా ఆటే ఆడప్పా ఆటం చూడప్పా ఆటే ఆడప్పా హైసులా వడదెప్ప ఛాతులా జడదెప్ప సూటిగా గుండెల్లో కొట్టిందబ్బా మేఘమా మరువకే మాఘ మాస వేళలో మల్లె పూల మాలగా మరుని నిండి మెల్లగా మరలి రావి చల్లగా మదిలో మెదిలే మధువై మేఘమా మరువకే మోహమా విరువజీ నిదుర కాచిన కన్నె పాలు పేరారంటే కురులు విప్పి నాగరుల చతులే అలకల సాగిస్తుంటే సిక్కే
ఎరుగని రేయిలో తొలి హాయిలో అలివేణి. రవికి తెలియని అందము అందించరా నెలరాజా. అలలా మెరిసి మేఘమా మరువకే మోహమా వెరువకి. గడుసు మొడుపులే పరుపు విరుపులై ఇచ్చే సందడిలోన. తడవ తడవకి పెరుగుతున్నది ఏదో మైకం భామ. మరుగే ఎరుగని కోనలు ఆ మోజులో మహారాజా. కలిగే మల్లెల సౌవడి వినిపించనరజాడ. జతగా కలిసి కలిసి మేఘమా మరువకే మోహమా వెరువకి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు నాన్న, ఊరికే పొద్దుపోక అలా ఆలోచిస్తున్నాను. నువ్వు భరత్ గురించి ఆలోచిస్తున్నావు కదా. అబ్బాయి అలాంటిదేం లేదు నాన్న. దాచాలన్న దాగలేని మనసు నిజాన్ని చెప్తుందమ్మా. నాన్న చూడమ్మా భారతి, ఈ రోజు మన భరత్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ ప్రాంతానికే పోలీస్ ఇన్స్పెక్టర్ గా వస్తున్నాడు. నాన్న నువ్వు చెప్పేది నిజమా? విషయము నీకు చెప్పమని మరీ చెప్పాడు. మన భరత్ ఇక్కడికి వస్తున్నాడా? అడిగో అగో. మాటల్లోనే వస్తున్నాడు. Bring the action. నీకు ఆ భగవంతుడు సదా కాపాడుతాడు. తెలియని చిన్నతనంలో నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియని పరిస్థితుల్లో నన్ను పెంచి పెద్దవాడిని చేసి ఇంతటి ఆఫీసర్ని చేసినందుకు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను మావయ్య. చూడు బాబు, నువ్వు చాలా దూరం నుంచి అలసిపోయి ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావు. నీకు విశ్రాంతి అవసరము. అదే అమ్మా, భరత్ వచ్చాడు, అతనికి నీళ్లు తోడి రెస్ట్ తీసుకోమని చెప్పు. అలాగే నాన్న. నేను అలా మార్కెట్కి వెళ్ళి వస్తాను. అలాగే. ఏమిటి భారతి అంత దూరంగా నించునున్నావు? అబ్బాయి ఏమీ లేదులేండి. భారతి చిన్నతనం నుండి కలిసిమెలిసి తిరిగాం, అలాంటిది నా దగ్గర దాపరికంగా ఉన్నావే. అలాంటిది లేదులే బావా. ఓ నీ కోపానికి కారణం నేను రావడం ఆలస్యమైందనే కదా. ఇప్పటికైనా మీకు గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. తలకు ఎన్నో పనుల మీద రాలేకపోయా, అంత మాత్రానే ఇంత కోపమా?
చూడు భారతి, నా హృదయంలో నీకు ఎప్పుడు స్థానం ఉన్నది. ఇప్పటికైనా నన్ను విడిచి వెళ్లకుండా ఉంటావా నా బావా? జీవితం కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంటే నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. సుమారు కొన్ని సంవత్సరాల క్రితం రుద్రమనాయుడు అతని అనుచరులు ఈ ప్రాంతాన్ని కొల్లగొడుతూ ఎందరో అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ ప్రాంతాన్ని భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు. ఆ ముఠాను పట్టుకోవడానికి అతి ముఖ్యమైన ఆఫీసర్ గా నన్ను ఇక్కడికి పంపించారు. ఈ పోరాటంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఈ పోరాటంలో నీకు తోడుగా నేనుంటాను. చాలా సంతోషం భారతి. కష్ట సుఖాలు పంచుకొని నాతో కలకాలం జీవించాలన్న నీ ఆశయానికి నా ధన్యవాదములు. చూడు భారతి, ఈ రోజు సాయంత్రం ఆ కారంపొడి అడవిలో ఉన్న ఆ బందిపోటు ముఠాను పట్టుకోవడానికి పోలీస్ బలగాలతో బయలుదేరి వెళ్తున్నా. ఆ బందిపోటు ముఠాను పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించాలని ఎస్పీ గారు నాకు అప్పగించారు. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతావా? పోవా? వెంటనే వెళ్తున్నాను. అంత కోపమా భారతి? నేను మాట్లాడే మాటలు నీ కోపంగానే అనిపిస్తాయి. మళ్ళీ అబ్బో. దర్శన భాగ్యం ఎప్పుడు? అబ్బో, రాణి గారు కోపంలో కూడా ఎంతో అందంగా ఉన్నారే. మళ్ళీ తమ దర్శన భాగ్యం ఎప్పుడు? నువ్వు అడగాలే గాని 2 రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతా. మాటలు బాగా నేర్చావు. ఏం చేస్తావు? ఏ భారతి, నిన్ను చూస్తున్న కొద్దీ మాటల్లో చెప్పలేకపోతున్నా. మాట రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సికే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెడ్ వేసా. తక్కధిం ఘన ఘన చదువులే కలిపి కిలాకిగా పెదవులే. రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సికే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెడ్ వేసా. ఓయ్ కన్నె ఊపుతో కట్టడి చేస్తా, ఉన్న ఊపుతో ఉప్పెన తెస్తా, ఊరిస్తే జోయిస్తా సుందర సూటయ్యో. హత్తుకుంటే నీ అంతరు తీస్తా, మొత్తుకున్న నీ మోజులు చూస్తా, కసంటే కిసంట తొందర పాటమ్మో. ఓలయ్యో సాతియా తుల్లయ్యో పోవయ్యో, మగలే దీపాలతే పత్తాలతయ్యో. ఓయమ్మో వయ్యారమ్మో తయారే లేదావమ్మో, వెలికి వెళ్ళాలేదు పాడాలేదమ్మో. అయ్యోట పుల్లోడ సయ్యాటలాడేసి అమ్మాయి బిగేసి నల్లయ్య కొట్టేస్తే నడుము రగిలి నడక ముదిరి పడుచు పాడల్లో. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెడ్ వేసా.
ఆకు చాటున పిందెను చూస్తా, సోకు తీగల్లో పండును కోస్తా, నువ్వొస్తే కప్పిస్తా ముద్దుల ముద్దమ్మా. ఉక్కపోతకి ఊపిరి పోస్తా, పక్క మేకకు పంట కట్టిస్తా, ముద్దిస్తే బుక్కిస్తా పద్దెల మోతయ్యా. ఓలమ్ము పుకారులు షికారుగా రావమ్ము, ఎదలు ఎడెక్కిస్తే ఎట్టావులమ్మో. ఊరయ్యో బజారులో మజాలకి రానయ్యో, పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో. మిట్టిల మీదున్న మిస్సమ్మయ్య సండే వడ్డీలతో పాటు ఒళ్ళోకి వస్తుంటే పొగరు చిన్నకల్లెగిరి పడ్డనే పడుచు పైటల్లో. రెడ్డు రెడ్డు బొగ్గే రెడ్డు సిగరెట్ సెక్సైజెడ్ చూసా. గుట్టు గుట్టు పెరి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక్క దిల్ ఘన ఘన కరుగులే ఓ, కలిపి చలాకీగా పెదవులే. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. రాయమ్ము ఊరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మయనమ్ము. బంతులాడవయ్యం ఈ రాత్రి సంకురాత్రి రయ్యం. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. రాధగోలేమో రాగం తీసే, ఈ రాసలీలేమో ప్రాణం తీసే, తరువే ఆనందం అయినా అనువే గోవ్యాదం. అంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం, నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. నీ కళ్ళల్లో మాయ మస్కా కొట్టి, నేనెళ్ళన గాలి చెక్క ఎక్కి, అదిగో ఆకాశం తారా సఖితో సావాసం. మన ఇద్దరి కసి ముద్దుల రసమత్తుల వింటే, నిదురోలిన తొలి జన్మల సొదవిప్పుడు పొదలడిగిలి. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. ఓయమ్మో ఊరాల గుమ్ము ఒళ్ళ
అవుతా చిన్నురాయనమ్మో మంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి దయ్యో ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం నమస్తే లాయర్ గారు. హలో ఏమి ఇలా వచ్చావు? హలో ఏమి చిన్న ఇలా వచ్చావు? మొన్న జరిగిన ఎలక్షన్ లో బాంబులు వేసాం, లెక్కింగ్ చేసాం. వాటి తాలూకా ఫైల్ గురించి మీతో మాట్లాడమని అన్నయ్య గారు చెప్పారు. ఏమిటి పని చిన్న? ఆ కేసు నా మీద రాకుండా చూసే బాధ్యత మీకు చెప్పమని అన్నగారు పంపించారు. చూడు చిన్న, నా మేధస్సును ఉపయోగించి ఈ కేసులో నీకు ఎలాంటి సంబంధం లేనట్టు కోర్టులో రుజువు చేస్తాను. ఇంతకీ అన్న భగవాన్ గారు ఎలా ఉన్నారు? అన్నగారు క్షేమమే. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? మీ పని ఎలా ఉంది? చూడు చిన్న, భగవాన్ గారి అండదండలంత వరకు మాలాంటి వాడికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక పెగ్గు విస్కీ తీసుకుని వెళ్ళు చిన్న. ఓకే. పుట్టిస్తాడు గడగడ పడికిస్తాడు విడి కన్ను పడితే కీడ ఊరు అల్లల్లాడే తడారి పోని మధురు వేట కత్తిలా రాజకానికే ఒడి కడతాడు శమాల గుట్టలెక్కి పెట్టుగా గోలు గడ్డ పైన తొడబడతాడు. కావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు ఏమిటి? రాననుకున్నారా? రాలేననుకున్నారా? కాలుతా పిన్నెల్లి 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 కాలితా. హలో, ఇంతకీ ఎవరు నువ్వు? మిస్టర్ సత్యమూర్తి, నీ అంతు చూడడానికి వచ్చిన అరవీర భయంకుని యుగంధ భయంక. ఎన్నో అక్రమాలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో అవినీతి పనులు అంకితమై న్యాయదేవతకు కళ్ళకు గంటలు కట్టి అధర్మ దేవతకు అమ్ముడుపై న్యాయాన్ని నల్ల కొట్టుమద్ద నలిపివేస్తున్న ఈ సత్యమూర్తి గారిని వాళ్ళ సర్వసాన్ని కొల్లగొట్టండి రా. అలాగే
రేయ్! నేనెవరో 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 చెప్పితే నీ గుండె పగిలి సత్తావురా. ఇంతకు నువ్వు ఎవరు, నీ పేరేమిటి? ఎవరు పేరు చెప్పితే పోలిట్ పాకులు గుండె వర్షం కురిపిస్తాయో. ఎవరు వస్తున్నారంటే మీలాంటి దుర్మార్గుల గుండె ఆగిపోతుందో ఆ రవిరా బంది పట్టు కాలిదా నేనేరా. ఇంతకీ మేము నీకు చేసిన ద్రోహం ఏమిటి? మీరు ద్రోహం చేసింది నాకు కాదురా, నా బాబాకి. ఇంతకి నీ బాబా ఎవరు? అతని పేరు చెబితే మీ ఆయువు అనంత వాయిలో కలిసిపోతుందేమో. అంతటి మనగాడా నీ బాబా? అతని పేరేమిటి? సుమారు 15 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నా మీలాంటి దుర్మార్గుల గుండెల్లో పెప్పులై నిలిచిన దాచపల్లి సెకండ్ వాటు చూలకంటి లంపుజాని కొడుకు అయినా కల్లకుంట కాసిం సైదా మనవడు అయినా పల్లిపట్టు రుద్రమరాయుడు. ఏమిరా పేరు చెప్పగానే అలాగిపోయారేనమ్మా. ఆనాడు నా బాబాకి మీరు చేసిన అన్యాయానికి ఈనాడు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. యుగంధర్, నేను చెప్పిన పని పూర్తి చేశారా? చేశాం బాస్, మీరు చెప్పినట్టే అలా సత్యమూర్తి ధనాన్ని దోచుకొచ్చాం బాస్. అరే యుగంధర్, వీళ్ళకి మనమేమిటో మన పవర్ ఏమిటో ఒక్కసారి రుచి చూపించండి రా. ఇలాంటివి మీ జీవితంలో చాలా జరుగుతాయి. ఇది మీకు ఫస్ట్ వార్నింగ్ మాత్రమే. కమాన్. హలో,
కిలకౌ కిలకౌ. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఆ రుద్రమరాయుడు అతని అనుచరులు వచ్చి మమ్మల్ని చితకబాది మా సర్వస్వాన్ని దోచుకోపోయారండి. అవును, మీరు అలాగే చూస్తూ ఉంటే రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మీరు వాళ్ళని పట్టుకుంటారా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమంటారా? చూడండి, ఆ కాళీని అతని అనుచరుల్ని పట్టుకోవడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది, కానీ అతి చాకచక్యంగా మా నుండి తప్పించుకుంటున్నారు. ఆ కాళీని అతని అనుచరుల్ని పట్టుకొని ప్రభుత్వానికి అప్పగిస్తానని మీకు మాటిస్తున్నాను. మీరు క్షేమంగా వెళ్ళిరండి. అతి త్వరలోనే అతను పట్టుకోవాలి. అలాగే, కంపల్సరీగా పట్టుకోవాలి. ఓకే. ఏంటి బావా ఏదో ఆలోచిస్తున్నా? ఏమీ లేదు భారతి, ఆ దుర్మార్గుడు కాళీ ఈ రోజు లాయర్ సత్యమూర్తిని భగవంతముడైన చిన్నాను చితిగా బాది వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని పారిపోయాడట. వాళ్ళు వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చారు. అబ్బా, ఆస్తమాను నేలస్తు గురించి తప్పితే మా గురించి కొంచెం ఆలోచించొచ్చు కదా. మా పోలీసు వారికి నేలస్తుల గురించి ఆలోచించడమే కానీ మరెవరి గురించి ఆలోచించరు. మేమంటే ఉన్నామని, మీకోసం ఎదురు చూస్తున్నామని మా గురించి కొంచెం ఆలోచించొచ్చు కదా. బావా, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? భారతి, తలకు మించిన బాధ్యతలు నెత్తిన పెట్టుకొని ప్రేమ పెళ్లి అంటూ నా కర్తవ్యాన్ని విస్మరించలేను. అంటే ఏంటి బావ నువ్వు మాట్లాడేది? ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగం అడ్డొస్తుందా? అది కాదు భారతి, సుమారు కొన్ని సంవత్సరాల క్రితం రుద్రమనాయుడు అతని అనుచరులు ఈ ప్రాంతాన్ని కొల్లగొడుతూ ఎందరో మాగుల ప్రాణాలతో చెలగడమాడుతూ ఈ ప్రాంతాన్ని భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు. ఆ ముఠాను పట్టుకునే బాధ్యత నాపై ఉందని నీకు ఇంతకు ముందే చెప్పాను. అంతటి గురుతర బాధ్యత నా భుజస్కంధాలపై ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ప్రేమ పెళ్లి అంటావే భారతి? చూడు భారతి, ఆ ముఠాను పట్టి ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత మన పెళ్లి ఇంతవరకు ఆగాల్సిందే. అవును బావా, మీరు మగాళ్ళు ఏం మాట్లాడినా మీకే చెల్లమని అవుతుంది. అరే, ఇంతలోనే అంత కోపమా? నేను మాట్లాడే నీ కోపంగానే అనిపిస్తాయిలే. ఓ, రాణి గారు కోపంలో కూడా ఎంతో అందంగా ఉన్నారు. ఇలాంటి మాయ మాటలు చెప్పించి నన్ను మురిపించడం నీకు వెన్నతో పెట్టిన విద్యగా. అరే చూడు భారతి, నీ లేత హృదయం గురించి నాకు తెలియదు అనుకున్నావా? నా మీద ఇంత ప్రేమ అనురాగాలు చూపుతున్న నిన్ను నేను పొందడమే నాకు నిజంగా అదృష్టం. మీ ఆడవార స్పర్శలో ఉన్న మహోత్తర శక్తి ఏమిటోలే గాని ఎంతటి మగవాడినైనా ఇట్టనే లొంగ తీసుకుంటారు. హలో, ఏమిటి? ఆ ఖాళీ బ్యాంక్ దోపిడీ చూసి పారిపోతున్నాడా? ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. భారతి, ఆ దుర్మార్గుడు ఖాళీ బ్యాంక్ దోపిడీ చేసి సుమారు 10 లక్షలు తీసుకొని పారిపోతున్నాడట. ఎస్పీ గారు నాకు ఫోన్ చేసి పట్టుకోమని చెప్పారు. వస్తా.